గంటలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పావు గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలన్న ఏపీపీఎస్సీ నిబంధనలతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకున్నారు. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు గ్రూప్ 2 మెయిన్స్ తొలి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు గ్రూప్ 2 మెయిన్స్ రెండో పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టనెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. సహాయక చర్యలో 24 మందితో కూడిన సైన్యం, రెస్క్యూ టీం పాల్గొంటున్నాయి. 130 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, 24 మందితో కూడిన హైడ్రా బృందం, సింగరేణి కాలరీస్ నుంచి 24 మందితో రెస్క్యూ టీం, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం కూడా సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. ఘటనా స్థలితో కూడిన మట్టి నీటితో సహాయక చర్యలకి అంతరాయం కలుగుతోంది. సొరంగ మార్గంలో 14 కిలోమీటర్ల వద్ద పైకప్పు కూలింది. 13.5 కిలోమీటర్ల వరకు సహాయ బృందాలు వెళ్ళగా మరొక 1/2 కిలోమీటర్ వెళ్లేందుకు మట్టి నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తరపున న్యాయవాది హాజరు కాక ఎన్నిసార్లు ఇదే విధంగా తప్పించుకుంటారని వ్యాఖ్యానించారు. రాజంపేట కోర్టుకి వెళ్తామని న్యాయవాది చెప్పడంతో అదనపు మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ మరింత అసహనానికి లోనయ్యారు. జేసీ కోర్టుకి రమ్మని నోటీస్ ఇస్తే రాజంపేట కోర్టుకి వెళ్తామని సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఎవరు నోటీసులు ఇచ్చినా ఎలాంటి విచారణకు వెళ్లేది లేదని ఎమ్మెల్యే ఆకేపాటి స్పష్టం చేయడం వివాదాస్పదంగా మారింది. బెంగళూరు ఆస్తులు కాదు, హైదరాబాద్ ఆస్తులు కాదు, కొండ గుట్ట ఏమైనా తీసుకొని నేను సిద్ధంగా ఉన్నాను. నేను విచారణకి ఏం బాను ఉంటే తీసుకోమని చెప్పిన. నేనే విచారణ దేనికైనా సిద్ధం తీసుకోండి అంతే. నేను విచారణ పోయి ఆయన్ని చేసేది ఉండదు. దళితుల పేరు మీద భూములు రాయించుకున్నారనేది ఆ దళితులు మా ఊరుడు ఉన్నారు చెప్తే పర్వాలే. ఎవరో చెప్తే విజయవాడలో చెప్తే అట్లుతుంది. మా ఊరిలో ఉన్న అయితే నేనే ఇచ్చానని చెప్తానా? కలెక్టర్ నుంచి నాకేం అందరాలి ఏమన్నా వచ్చినా ఎవరు వాళ్ళు తీసుకోమని చెప్పిన. నోటీస్ ఎందుకు నాకు వల్ల నేను వద్దంటే కదా. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కొత్తపేట సీఏ ఎం వీరయ్య చౌదరి తెలిపారు. గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతున్న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ కి 600 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. ఎగ్జామ్స్ కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలకి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ప్రతి ఒక్క అభ్యర్థి చెక్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ హాల్లోకి పంపించామని తెలిపారు. ఎగ్జామ్ సక్రమంగా జరగడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ 2 విడతలుగా జరుగుతున్నాయని చెప్పారు. మొదటి విడతగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుందని, రెండవ విడత 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో విడత జరుగుతుందని చెప్పారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. మేము ప్రస్తుతం లోపలికి వెళ్తా పట్టించుకోరు. అరగంట కూడా సరిగ్గా చెప్పారు. సరిగ్గా చెప్పారు. నిమిత్తం ఏసీ కళాశాలలో 600 మెంబర్స్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా కాలేజ్ యాజమాన్యం కానీ మేమన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాము. అందరినీ కూడా ప్రిస్కింగ్ చేసి ప్లస్ అన్ని విధాల లోపల జాగ్రత్త తీసుకుని లోపల పంపించడం జరిగింది.
ప్లస్ ఏదైనా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ ఏం జరుగుతాయని దానికి సంబంధించి కూడా మేము బయట మా ఫోర్స్ని పెట్టుకొని కంటిన్యూగా పెట్రోలింగ్ చేయటం, ప్లస్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, క్యాండిడేట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఇన్ టైంలో లోపలికి జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. ఏదైనా మాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే ఏ ఇన్సిడెంట్స్ అవకాశం లేదు. ఏదైనా ఉన్నా కూడా మేము బందోబస్తు ఉంది, మేము జాగ్రత్త కూడా వాటిని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ప్రస్తుతానికి ఏం లేదు సార్, వాళ్ళ మీద నిఘా ఉంది. అలాంటి ఏమైనా ఉన్నా కూడా మా టీం సపరేట్గా ఉంది, దానికి మేము వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 600 మంది విద్యార్థులకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఏపీపీఎస్సీ వారి నిబంధనల ప్రకారము విద్యార్థులందరినీ చెక్ చేసి పోలీసు వారి సహకారంతో ప్రతి ఒక్కరిని చెక్ చేయించి లోపలికి పంపించడం జరిగింది. వారి లోపలికి ఎంట్రన్స్ చివరి నిమిషం వరకు కూడా విద్యార్థుల్ని కేర్ఫుల్గా మానిటర్ చేయటం జరిగింది. 9:45కి వారిచ్చిన నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గేటు క్లోజ్ చేయటం జరిగిందండి. థ్యాంక్ యూ. మీ అందరికీ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అలాగే పట్టభద్రులు, ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగులు ఆశించిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మద్దతుగా గుంటూరు అర్బన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి నకా ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎన్నికల పరిశీలకులు నూకసారి బాలాజీతో కలిసి ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. యువతకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నూతన పరిశ్రమలకి బాటలు వేస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులతో పాటు మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, వృద్ధులు, కార్మికులు అందరూ కూడా ఒకే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దిశని మార్చేటువంటి శక్తి కేవలం ఒక్క నాయకుడికే ఉందనేటువంటి ఆలోచన చేసి ఎప్పుడు లేనటువంటి విధంగా 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ 8 నెలల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. గుంతల రోడ్లతో పాటు ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే మనలో ఇక్కడ ఉన్నటువంటి 30-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు మన దగ్గర చదువుకుంటున్నటువంటి యూకేజీ పిల్లవాడిని కూడా ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గర్వంగా అమరావతి అనేటువంటి విషయాన్ని చెప్పగలిగినటువంటి స్థాయి ఈరోజు 8 నెలల్లో ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిందా లేదా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం. ఈ ఒక్క విషయంలోనే మేధావులుగా ఉన్నటువంటి మీరు, చదువుకున్నటువంటి వాళ్ళు, సమాజాన్ని మార్చగలిగినటువంటి మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవసరం ఉంటుంది. దాన్ని వారికి వారు నాకు ఇది రాలేదు, నాకు అది జరగలేదు అనేటువంటి విషయాన్ని కాకుండా సమాజ హితం కోసం, సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కావాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఈరోజు సామాజిక పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశ విదేశాల నుంచి మనందరి పిల్లలు భవిష్యత్తు కోసం, వారి ఉద్యోగాల కోసం అహర్నిశలు కృషి చేస్తూ 22 లక్షల మంది ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. అందుకని ఇటువంటి మంచి ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలంటే ఈ మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా మనందరం కూడా నిలబడాలంటే ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఆయనకు ఒక స్ఫూర్తి అవుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అటువంటి కష్టపడుతున్నటువంటి 74 సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ,
పోలవరం కానీ. గుంటూరు అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని రంజాన్ కాంపిటీషన్ పేరుతో విద్యార్థులకి వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం విశిష్టత గురించి విద్యార్థులకి తెలియచేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని అంజుమన్ ఇస్లామియా స్కూల్లో ఆదివారం నిర్వహించిన వక్తృత్వ పోటీలను ఎమ్మెల్యే నజీర్ పరిశీలించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి, సెమీ క్రిస్మస్, రంజాన్ పండుగల ఔన్నత్యాన్ని వివరించడం జరిగిందని తెలియజేశారు. ఇందులో భాగంగానే ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. గుంటూరు అంజుమన్ ఇస్లామియా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయేటువంటి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ కాంపిటీషన్ పేరుతో విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 425 మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్స్లో పాల్గొని రంజాన్ మాసం యొక్క మహోన్నతం అలాగే నాత్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి రంజాన్ నెల విశిష్టత గురించి ప్రత్యేకంగా విద్యార్థులకు తెలియజేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక సందర్భాల్లో సంక్రాంతి సంబరాలు, సెమీ క్రిస్మస్ వేడుకలు, అలాగే ఈ రంజాన్ కాంపిటీషన్స్ను కూడా అంజుమన్ ఇస్లామియా తీసుకోవడం చాలా గొప్ప విషయం. వీరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి కూడా ఈ రంజాన్ మాసం యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి విధంగా ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ అలాగే నాత్ పెట్టి ఈరోజు అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కాంపిటీషన్స్లో రేపు శుక్రవారం రోజు పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకి ప్రైజెస్తో పాటు అలాగే మొదటి 2, 3 బహుమతులకు కూడా ప్రైజెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వచ్చే శుక్రవారం రోజు సాయంత్రం పెడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ప్రకటించాక ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. ప్యాకేజీ ఇచ్చాక కూడా అనుమానాలు ఎందుకని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసేదే లేదన్న ఆయన కార్మిక సంఘాలతో చర్చించి పునరుద్ధరణకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీతాల విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. ప్యాకేజీలో జీతాలకి కూడా ప్రాధాన్యత ఉందని శ్రీనివాస వర్మ తెలిపారు. అతి త్వరలోనే జీతాలు పూర్తిగా అందుతాయని స్పష్టం చేశారు. ప్యాకేజీ ఇచ్చాక ప్యాకేజీ తాలూకు ఫలితాలు కనపడతా ఉన్నాయి. ఏదైతే రెండో బ్లాస్ట్ ఫర్నేస్ ఉందో అది పూర్తిగా పనిచేస్తా ఉంది. గతంలో రెండోది కూడా పనిచేయలేదు, ఆగిపోయింది. జూలై నాటికి మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంది. 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాక కూడా ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు మీద కొన్ని అనుమానాలు. స్టీల్ ప్లాంట్ రాబోయేటువంటి రోజుల్లో ప్రైవేటైజేషన్ అయిపోతుంది. స్టీల్ ప్లాంట్నే కనుక ప్రైవేటైజేషన్ చేయాలి అంటే ఈ 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చేవాళ్ళం కాదు. ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో అయితే మీరు ప్రస్తావించినటువంటి విషయం ఉందో తప్పనిసరిగా కార్మిక సంఘం నేతలతో మాట్లాడతాం. అందరితో మాట్లాడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్లాంట్ పునరుద్ధరణకి ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. జీతాల విషయం మొన్నటి నెల కూడా 65% జీతాలు ఇచ్చారు. అంత క్రితం 3-4 నెలల్లో ఒక 50%, 60%, 60% ఇచ్చారు. ఇంత డబ్బు మేము ప్యాకేజీ ఇచ్చాక జీతాలు ఇవ్వం, లేకపోతే జీతాలు ఇంకో సంవత్సరం పడుతుంది, ఇంకో 8 నెలలు పడుతుంది, ఇంకో 6 నెలలు పడుతుందని ఏ విధంగా భావిస్తారని నేను అడుగుతా ఉన్నా. స్టీల్ ప్లాంట్ గతంలో ఉన్నటువంటి ప్యాకేజీ ముందు ఉన్నటువంటి దశలో కూడా జీతాలు ఇచ్చింది యాజమాన్యం. పూర్తి జీతాలు ఇవ్వడంలో కొంత ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ప్యాకేజీ వచ్చినట్టు వెంటనే కూడా ప్యాకేజీలో తీసే ప్యాకేజీ ఏ విధంగా ఖర్చు పెట్టాలని మీద కొంత చర్చ జరిగింది. అందులో జీతానికి కూడా ప్రాధాన్యత ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి 10-15 రోజుల్లో జీతాలు పూర్తిగా అందుతాయి. అందులో ఏమాత్రం కూడా. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్నదే ఆ పార్టీ అభిమతమని, ఆ పార్టీ కుట్రలను సాగనివ్వమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని తెలియజేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ఆరోపించారు. జగన్ అహంకారం, లెక్కలేనితనం కారణంగానే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని, ఆయన ఆ పార్టీ ధోరణిలో ఇంకా మార్పు రావటం లేదని అన్నారు. ప్రజలు చీకొట్టిన వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం కోరుకోవట్లేదో, ఏది తప్పుపట్టారో
మొన్న ఎలక్షన్ రిజల్ట్లోనే తెలిసింది. అహంకారం, కక్ష సాధింపు చర్యలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఎవరిని లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థల్ని తొంగలో తొక్కడం, ఇలాంటి విషయాలన్నీ కూడా చూసిన తర్వాత ప్రజలు ఇటువంటి రాజకీయాలు మాకొద్దు, ఇటువంటి రాజకీయ నాయకులు కూడా మాకొద్దని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ధోరణి మార్చుకోకుండా వాళ్ళ నాయకులు చూస్తున్నాం. బయటకు వచ్చి మళ్ళీ మీడియా తాలూకా మైకులు పెడితే అప్పుడు ఏ రకంగా మాట్లాడేవారు అదే రకంగా మాట్లాడుతుంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు ఏంటా అని. ఇప్పటికీ కూడా చూస్తే వాళ్ళ పోరాటం దేనికోసం పోరాటం, వాళ్ళ నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదంటే దానికి పోరాటం, ప్రజల సమస్యలు అక్కడ మాట్లాడడం కాదు. అలాగే మొన్న కూడా చూసాం ఆ నాయకుడికి Z+ సెక్యూరిటీ రాలేదని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సమస్యలు ఉన్నాయి ఏంటంటే దాని గురించే పోరాటం తప్పితే, ఆయన ఆలోచనలు ఏమున్నాయి దాని గురించి పోరాటం తప్పితే పబ్లిక్ అందరికీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మళ్ళీ కూటమికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలా చెడగొట్టాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వీళ్ళు ఏదో పెట్టుబడులు తీసుకొని రావడానికి అందరికీ పిలుస్తున్నారు కదా, వాళ్ళకి రాకుండా భయపెట్టదాం, ఉద్యోగాలు ఎవరికి రానివ్వకుండా చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వనివ్వం. మొన్న ఎన్నికలు కోడ్ పెట్టుకొని కూడా ఏ రకంగా దాన్ని ఉల్లంఘిస్తూ చేశారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంత నాయకుడు అని చెప్పుకుంటున్నారు మాజీ సీఎం అని. రాజ్యాంగం తెలియాలి కదా, ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందో తెలియాలి కదా, ఎలా ప్రవర్తించాలో తెలియాలి కదా. ఇవన్నీ కూడా తెలియకుండా ఇండివిజువల్గా రాజకీయాలు చేస్తామనంటే ఆ రోజులు చెల్లిపోయినాయి. ప్రజలు కూడా ఈరోజు అలాంటి వాటికి స్వస్తి పలుకుతూ తీర్పిచ్చారు. ఎప్పటికైనా సరే వాళ్ళ ఆలోచన తీరు మారాలని నిరుద్యోగ యువతిపై కూటమి ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ నిలదీశారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగులు ఏమైనా భిక్షగాళ్లా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చేతిలో నిరుద్యోగులు మోసానికి గురయ్యారని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కోసం పనిచేస్తుందంటూ దుయ్యపట్టారు. ప్రభుత్వ తీరుతో నిరుద్యోగులు చాలా జీవితం కోల్పోతున్నారు. గందరగోళం సృష్టించడం కోసం ప్రభుత్వం ఉండకూడదు. కూటమి ప్రభుత్వం అంటే పెద్ద అబద్ధం. ఉద్యోగాలు ఇవ్వటం చేతకాని కూటమి ప్రభుత్వం అవసరమా? గ్రూప్ 2 అభ్యర్థుల్ని తీవ్ర కన్ఫ్యూజన్ లోకి నెట్టేశారు. నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. అబద్ధపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. చిన్న అంశాన్ని తేల్చుకోలేక నిరుద్యోగులని బలి చేస్తారా? ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలి కావాలా? 40 ఏళ్ల సీనియర్ ఏపీపీఎస్సీ చైర్మన్ మాట వినటం లేదని అన్నారు. సీఎం మాట ఏపీపీఎస్సీ చైర్మన్ వినకపోవటం ఏంటంటూ జూపూడి ప్రశ్నించారు. దయచేసి ఈ స్టోరీని ప్రభుత్వాన్ని పంపించండి, మా ఆవేదన కవర్ చేయండి అంటే జర్నలిస్టులు ఈరోజు ఈ నిరుద్యోగుల్ని, ప్రజల్ని, బాధల్ని, కష్టాలని ఆదుకునే వ్యక్తుల్లాగా కనపడే దశలోకి ఈ ప్రభుత్వం నెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అవసరమా? కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఈరోజు అటు శ్రీకాకుళం కానీ, ఇటు రాయలసీమ కానీ, లేదా మిడిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఏ సెంటర్లో ఎవడున్నాడో తెలుసుకొని రాత్రికి రాత్రి మీరు ఎగ్జామ్ లేనట్టుగా, మధ్యాహ్నం అసలు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినట్టుగా అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్, ఎగ్జామ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్, మళ్ళీ కాదు ఎగ్జామ్ ఉన్నట్టుగా. కన్ఫ్యూజన్. 10 రోజుల నుంచి పిల్లలు చదవటం మానేశారు. వాళ్ళేదో ఆశ 10 రోజుల టైం దొరికితే నోటిఫికేషన్ మీద క్లారిఫికేషన్ వస్తే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు, కాబట్టి మేము ఇంకా క్వాలిఫై అవుతామని ఒక ఆశ. అసలు ప్రజల్ని మీరు రైలు పట్టాల మీద పడుకోబెట్టి రైలు ఇంజిన్కి మీరు గ్రీన్ జెండా ఊపినట్టుగా వాళ్ళని మొత్తం చంపేసేయండి అన్నట్టుగా కనపడుతుంది తప్పితే రైలు పట్టాల మీద ఉంటే లెండిరా మీరు ట్రైన్ వస్తుందని చెప్పినట్టుగా కనపడటం లేదు. ఈ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సోదరులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఎంత కష్టపడిపోతూ ఉన్నారు. వీళ్ళ ఆశలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసి నిరుద్యోగులతో ఆటాడుకున్నారు, ఉద్యోగులతో ఆటాడుకున్నారు, ప్రజలతో ఆటాడుకున్నారు, ఉమెన్తో ఆటాడుకున్నారు. ఏం సాధించారండి ఈ 9 నెలలుగా? ఆఫ్టర్ ఆల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ జరపాల్సినటువంటి గ్రూప్ 2 అనే ఒక మెయిన్ ఎగ్జామినేషన్ జరపలేక మొత్తం ఉండి మా మాట వినట్లేదు అంటే యు ఆర్ మోస్ట్ అన్ఫిట్ బీయింగ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. మై డియర్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ. The other side, education minister, I don't know how he has been related to this examination. Education minister ki sambandham ledu. Enduku nu tweet chesav? Nenu adugutha unnanu, in what way you are related? MBBS not comes under you, and you are not the chief minister. At least there is a deputy chief minister. I think ayana ekkada unnado manaku teliyadu. ఆయన ఆ ప్రయాగరాజ్లోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎందుకు వచ్చింది పాపం? ఆ మునిగినీళ్ళు ఏమైనా మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడో ఏదో తెలియట్లేదు, లేకపోతే మంచినీళ్ళు అనుకొని ఏమైనా తిన్నాడు. మనకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళి డిప్యూటీ సీఎం కనపడట్లేదు. దెన్ హూ హెస్ టు టాక్? స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి?
అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కూటమి కలిగి ఉన్నది. మీరు ఈవీఎంలు వాడారా? కాదు. అవునో కాదో తెలియదు. ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. తరగతి గదుల నుంచి సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఉపాధ్యాయులకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తి రాజకీయ ప్రలోభాలకి లొంగి మీ అందరికీ తీవ్ర అన్యాయం చేశారని గుర్తు చేశారు. గుంటూరులో ఆదివారం జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు పునర్నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీటీఎఫ్ 1947లో ప్రారంభమై 257గా రిజిస్టర్ అయినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఘం రేపు జరగబోయే 27వ తారీఖు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సందర్భంలో ఈ సంఘం సంఘీభావం పలకటం అనేది వారికి సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు సంఘీభావం పలికిన సందర్భంలో వారికి ఉన్న ఆర్గనైజేషనల్ ఇష్యూస్, ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయనే భావన, దాని దరిమిల సంఘాలన్నింటినీ కూడా ఈనాటి విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కల్పించడం జరిగింది. వారితో సంఘాలన్నీ విస్తృత స్థాయిలో సమావేశం అవటం, ఆ సమావేశంలో దాదాపు అన్ని సమస్యల్ని చర్చించటం, దాదాపు ఆ సమావేశం ఎప్పుడూ గతంలో ఎలాంటి సందర్భంలో కూడా జరగనటువంటి విధంగా 4 గంటల పైగా సంఘ సభ్యులందరూ కూడా, అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించటం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం, సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు అసలు ఎందుకు ఉద్భవించినాయని చెప్పి ఆలోచించటం, తద్వారా సమస్యల్ని మీరు మేము కలిసి సంఘం వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు అనే భావం లేకుండా గత వైసీపీ హయాంలో హత్యలు, దాడులకి గురైన దళిత బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని కోరుతూ హోంమంత్రి అనితకు దళిత సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు వచ్చిన హోంమంత్రికి బాధిత కుటుంబాల తరపున దళిత వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు వినతిపత్రం అందజేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుని మరొకసారి విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ నుంచి రాష్ట్ర పోలీసులకు బదిలీ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి బాధితులకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజుకి కూడా జైలు పాలయ్యి న్యాయం జరగక ప్రాణాలు కోల్పోయిన దళితులు చాలా మంది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్, అదే విధంగా మనకి కోడికత్తి శ్రీను వాళ్ళ బ్రదరు, అదే విధంగా మనకి గౌరీ శంకర్ శిరోముండనం కేసు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో
వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళీ ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి గానీ ప్రాసిక్యూషన్ తరపు నుంచి గానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ రోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా గేమ్ చేంజర్ సినిమా కో డైరెక్టర్ తనని మోసం చేశాడని గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఆర్టిస్ట్ తరుణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గేమ్ చేంజర్ సినిమాలో 350 మంది సైడ్ ఆర్టిస్టులుగా పనిచేస్తామని మాకింకా 2,80,000 రూపాయలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. గేమ్ చేంజర్ సినీ నిర్మాత దిల్ రాజు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. గేమ్ చేంజర్ సినిమా కోసం గుంటూరు, వినుకొండ, విజయవాడ ప్రాంతాల నుంచి హైదరాబాద్ షూటింగ్ కోసం వెళ్లాము అని తరుణ్ వెల్లడించారు. తమకు 1,200 రూపాయల చొప్పున ఇస్తామని కో డైరెక్టర్ శివ హామీ ఇచ్చారని చెప్పారు. సినిమా సైడ్ ఆర్టిస్టులకి న్యాయం చేయాలని కోరారు. అందరికీ నమస్తే అండి. నా పేరు నంబూరి తరుణ్. మేము గేమ్ చేంజర్ మూవీలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షూటింగ్ చేసామండి. మార్చి 23 నుంచి 2014 ఎల్బీ స్టేడియం నుంచి మూవీ రిలీజ్ అయ్యేదాకా ఎక్కడ షూటింగ్కి అవసరమైతే అక్కడ నేను ఆర్టిస్టులను సప్లై చేశానండి. ఒక్కొక్క ఆర్టిస్ట్కి వచ్చేసి 1,200 రూపాయల చొప్పున మాకు ఆ రోజు పేమెంట్ ఇస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో 3 రోజులు షూటింగ్ చేస్తే 3 రోజులు షూటింగ్ డబ్బులు 40 రోజులకి ఇస్తామన్నారు. ఆ 40 రోజులు కాస్త 9 నెలలు గడిచింది. ఫస్ట్ షూటింగ్ చేసినప్పుడు 40 రోజులు అన్నారు. తర్వాత వాళ్ళకి షూటింగ్ అవసరమైనప్పుడల్లా మరి షూటింగ్ పిలిచారు మన స్వర్గం శివ గారు. నేను షూటింగ్ అవసరమైనప్పుడల్లా జనాన్ని అందరిని కూడా సప్లై చేశాను. నా తరపున మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యేదాకా 335 మంది ఆర్టిస్టులు నేను సప్లై చేశానండి స్వర్గం శివ గారికి. ఈ మూవీకి వచ్చేసి దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, శంకర్ గారు డైరెక్టర్, మరి కాస్టింగ్ డైరెక్టర్ వచ్చేసి SMS సురేష్ గారు అండి. దీనికి కో డైరెక్టర్ స్వర్గం శివ గారు. మరి ఒక్కొక్కరికి 350 రూపాయల చొప్పున ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత పేమెంట్ ఇచ్చి మిగతాయి నేను ఇవ్వనని చెప్పేసి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు. మా పేమెంట్ టోటల్ పేమెంట్ వచ్చేసి 4,02,000 రూపాయలు రావాలి. 1,25,000 రూపాయలు పేమెంట్ ఇచ్చేసి మిగతా డబ్బులు నేను ఇవ్వను, మీ దిక్కుండు చోట చెప్పుకోమని చెప్పేసి స్వర్గం శివ అని అతను నన్ను బెదిరిస్తూ ఉన్నాడు. ఇలాంటి స్వర్గం శివ అనేవాడికి ఎక్కడా కూడా కాస్టింగ్ అనేది ఇవ్వకుండా మరి దిల్ రాజు గారు కానీ అలాగే పోలీసు వారు కానీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నా. నేను ఆల్రెడీ అరండాలపేట PSలో నేను కంప్లీట్ చేశానండి. చేసి కూడా ఒక 4 రోజులు అవుతూ ఉంది. మరి అతన్ని పిలిపించి మాట్లాడతానని చెప్పేసి మన అరండాలపేట సిఐ గారు చెప్తా ఉన్నారు. తన ఫోన్లు కూడా రెస్పాండ్ అవ్వకుండా తప్పించుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అనగానే కట్ చేస్తూ ఉన్నాడు. మరి ఇతను మోసాలన్నీ కూడా తొలగించి మాకు న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. మీడియా మిత్రులందరూ కూడా మరి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి మూవీ ఒక ఫ్యాషన్తో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి 1,200 రూపాయలు పేమెంట్ ఇస్తామన్నా కూడా వాళ్ళకి ఒక్కొక్కరు 2,000 రూపాయలు ఖర్చులైనా కూడా లెక్క చేయకుండా మరి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుంచి మరి గేమ్ చేంజర్ మూవీకి ఎక్కడ అవసరమైతే అక్కడ షూటింగ్ అయితే కంపల్సరీగా మేము అటెండ్ అయ్యాము. ఉదయం 5 గంటల కాడ నుంచి సాయంత్రం 7 దాకా అయితే షూటింగ్ లొకేషన్లో ఉండి మేము షూటింగ్లు అయితే చేసాము. గుంటూరు సిద్ధార్థ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా మిర్చి కొన్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు. మిర్చి రైతులను పరామర్శిస్తే కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు పెట్టిన మ్యూజికల్ నైట్లకు ఎన్నికల కోడ్ వర్తించదా? గుంటూరు పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వకుండా సెక్యూరిటీ విత్డ్రా చేశారు. రైతుల్ని అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు ఇబ్బందులకి గురి చేశారు. ఈ ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షల్లో నిరుద్యోగులని మోసం చేసింది. వెంటనే మార్కుఫెడ్ను రంగంలోకి దించి మిర్చి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మిర్చిలో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. తేజ వెరైటీ ఈజ్ టాప్ వెరైటీ. దాని ధర టాప్లో ఉంటుంది. దానికన్నా దిగువన ఉన్నవి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక్కో దానికి 2,000, 3,000 వ్యత్యాసాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇవాళ తేజ వెరైటీ సుమారుగా 12,000 ఆ చిలుక సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు. కడవాయన్ని 8,000, 7,000 కొంటున్నారు. పైగా ఈ పండించిన వాటిలో కూడా థాట్ చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్నేషనల్ అయ్యి రైతుకు లాభం చేసే విధంగా చేయాలి. లాభం లేదు పో
కనీసం వాడి పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే కదా చేయాల్సింది. అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాల, మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల, ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడ చేద్దాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసేయటం. రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉండదు. ఏంటి అండగా ఉండేది? మీరు మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కాదా? నువ్వు కొంటే కదా, ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకి మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, పలానా వెరైటీని ఇంత కొంటాం, పరాటీని ఇంత కొంటాం, మీ రైతులు అమ్ముకోబాకండి, మిర్చి కమిషన్దారులు చెప్పాలి కదా. అదేం చెప్పుకోకుండా ఏం కంగారు పడి మాకండి, మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏం చదువుకునేది నాకు అర్థం కదా. పచ్చి మోసం దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమని సంతోషం. మా టైంలో 27,000 మ్యాక్సిమం రేటు ఆయన ఒప్పుకున్నాడు, నేను చెప్పవసరం. శభాష్ 30,000 పెంచేసామని చెప్పమనండి, మేము కూడా శభాష్ చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకున్నాం. అదేం లేదు, మాటలు అయితే చెబుతున్నాడు, గొప్ప మాటలు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు, ఉద్యమ నాయకులు, లెక్చరర్లు పోటీ చేసి గెలవటం గత 15 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఇలాంటి పోటీలలో కూడా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని పోటీ చేయించడం సరైన విధానం కాదని తెలిపారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేసి తమకు న్యాయం చేసే వారికి మద్దతు తెలపాలని కోరారు. ఒక ప్రత్యేక ప్రయోజనంతో శాసన మండలిలో టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు క్రియేట్ చేశారు. మీ అందరికీ తెలుసు, గత 10-15 ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయం ఈ సీట్లలో ముఖ్యంగా యూనియన్ లీడర్స్ కానీ, టీచర్లు కానీ, లేదా నాలాంటి లెక్చరర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు పోటీ చేయటం, గెలవటం ఒక ఆనవాయితీగా వస్తాం. ఉదాహరణకి మొన్న ఈ మధ్య 2-3 నెలల క్రితం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి టీచర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరిగితే మేము ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నిలబెట్టాం. లేటెస్ట్గా ఆయన నిన్నటిదాకా ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బొర్రా గోపి, ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. అది సాధారణ ఎన్నికల్లో సాధ్యం కాదు. అలాంటి అవకాశం ఇందులో ఉంది కాబట్టి ఆ సాంప్రదాయం కొనసాగాలనేది మా ఉద్దేశం. కానీ ఇటీవల ఈ సీట్లలో కూడా రాజకీయ నాయకులను, ఇతరులని పెట్టి ప్రధాన రాజకీయ పార్టీని పెట్టడం అది సమంజసం కాదనేది మాకున్న. ఉభయ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలకి అక్కడున్న విద్యావంతులు, ఓటర్లు అందరూ ఆలోచించి ప్రజావాణిని, ప్రజల గొంతుకని ఎవరు శాసనమండలిలో వినిపిస్తారు, ఎవరు సమస్యల మీద ప్రభుత్వంపై నిక్కచ్చిగా పోరాడతారు, ఎవరు మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు, ఎవరు మనకు అండగా ఉంటారు, ఎవరు మనకు దగ్గరగా ఉంటారు, ఎవరు మనల్ని నిరంతరం కలపడానికి అవకాశం ఇస్తారు, అలాంటి లక్ష్మణరావుని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.